నాకులేమి కలదు అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే యెహోవా నా కాపరి నాకులేమి కలగదు అంటే దావీదు మహారాజు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే యెహోవా యేసుక్రీస్తు ప్రభు, యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ ఆయన నా కాపరి అని చెప్పాలనుకుంటున్నాడు. నాకు లేమి కలగదు అంటే జనరల్ గా మనం చూసుకుంటే లేని టైంలో మనం ఈ మాట ఈజీగా పలకగలుగుతాం. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ మాట చెప్పాలంటే చాలా ఈజీగా చెప్పగలుగుతారు. యెహోవా నా కాపరి నాకులేమి కలగదని చెప్పమంటే ప్రతి ఒక్కరు చెప్పేస్తారు. కానీ ఒకవేళ వాళ్ళు ఇరుకులుగా ఉండగా, ఇబ్బందులు ఉండగా అని లేకపోతే సమస్యలుగా ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఈ మాట చెప్పగలుగుతారా అంటే 90% చెప్పలేరు. ఎందుకంటే లేమిలో ఉన్నాము, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని మనం ఎలా చెప్పలేము. కానీ ఇక్కడ దావీదు మహారాజు మనం చూసుకుంటే ఈ కీర్తన దావీదు మహారాజు రాసింది ఎప్పుడు అని అంటే ఆయన గొర్రెల కాపరి ఉన్నప్పుడు రాయలేదు. ఆయన రాజు అయినాక మళ్ళీ కష్టాలు పాలుగా వెళ్ళుచుండగా ఈ కీర్తన రాశాడు. అంటే ఈయన పాస్ట్ గురించి, ఈయన అనుభవం గురించి 23వ కీర్తనలో మనం చూసుకుంటున్నాం. అయితే ఈయన అనుభవం ఎలా ఉంది అని అంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని అంత స్పష్టంగా చెప్తున్నాడు. కానీ ఆయన ఈ మాట ఎప్పుడు పలుకుతున్నాడు అంటే ఆయన లేమిలో ఉన్నప్పుడే పలుకుతున్నాడు. అంటే ఆయన ఇరుకులో ఉన్నాడు, ఆయన ఇబ్బందులు ఉన్నాడు, అయినా కానీ నాకు లేమి కలగదని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే కేవలం ఆయన ఉన్న అనుభవం, ఆయన ఇంతకుముందు దేవుడు చూసిన కార్యాలను కానీ అద్భుత క్రియలు కానీ చూసి ఉంటాడు. అందుకే ఆ అనుభవం నుంచి వస్తున్న మాట నాకు లేమి కలగదు అని, యెహోవా నా కాపరి అని. జనరల్ గా మనం కూడా ఇప్పుడు అందరం యెహోవా నా కాపరి అని మనం అందరం చెప్తా ఉంటాం. కానీ మన ప్లేస్ మనం ఎక్కడ పెట్టుకుంటాం? గొర్రెల ప్లేస్ లో మనల్ని మనం పెట్టుకుంటాం. అయితే గొర్రెల ప్లేస్ లో మనల్ని మనం పెట్టుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటంటే నా గొర్రెలు నా స్వరం వినునని దేవుడు మాట్లాడతాడు. అయితే ఇప్పుడు మనము దేవుడి స్వరం వింటేనే గాని మనం ఆయన గొర్రెలం కాలేము. ఒకవేళ మనం ఆయన గొర్రెలం కాకపోతే ఆయన యెహోవా నా కాపరి అని మనం అనలేము. అంటే మనం చూసుకుంటే ఫస్ట్ మనం దేవుడి స్వరం వినాలి. దేవుడి స్వరం వింటేనే గాని మన నోట్లోంచి యెహోవా నా కాపరి అని రాదు. యెహోవా నా కాపరి అని మనము కొన్ని రోజులు అనుభవిస్తేనే కానీ నాకు లేమి కలగదనే మాట మనం పలకలేము. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్లో మనం చూసుకుంటే ఇప్పుడు మా డాడీ ఉన్నాడు. చిన్నప్పుడు నేను చూసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను మా డాడీ ఒక సూపర్ హీరో అని. అలాగే ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. అదే ఇప్పుడు మన మీడియం ఏజ్ ఉన్న వాళ్ళని చూసినాం అనుకో, వాళ్ళు ఇంకేం జాబ్ చేయకుండా కాలేజ్కి వెళ్తున్న వాళ్ళని పిలిచి మీ డాడీ గురించి చెప్పారు అంటే వాళ్ళు చెప్పగలుగుతారు. కాకపోతే ఎక్కడి వరకు చెప్పగలుగుతారు? వాళ్ళకి ఇంకా అనుభవం రాలేదు. వాళ్ళు సంపాదించడంలో కానీ ఆ డాడీ పడుతున్న కష్టం వాళ్ళకి తెలియదు. ఇంకా చిన్న పిల్లల్ని మనం చూసుకుంటే ఇంకా వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే ఏం కావాలంటే అది ఏమన్నా కావాలి అని అంటే అది ఇప్పించేస్తారు, ఏమన్నా నాకు ఇది కావాలంటే అది ఇప్పించేస్తారు. కానీ ఒక స్టేజ్కి వచ్చినాక మనకి ఏది కరెక్టో అదే ఇస్తారు, ఏది కరెక్ట్ కాదో అది ఇయ్యాడు. అది ఎప్పుడు తెలుస్తుంది? మనం ఒక ఏజ్కి వచ్చినాక, మనకు అనుభవం వచ్చినాక మనకు అది తెలుస్తుంది. అంటే ఇక్కడ కూడా దావీదు మహారాజ్కి దేవుడి పైన అనుభవం వచ్చేసింది. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని చెప్తున్నాడు. ఎందుకంటే దావీదు మహారాజుకు తెలుసు ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం పాలైనా ఆయన నన్ను కాపాడతాడు, ఈ ప్రయాణంలో ఉన్న నన్ను తీసుకెళ్తాడు అని చెప్పి అందుకే ఆ మాట పలుకుతున్నాడు. అయితే 2వ అధ్యాయం మనం చూసుకుంటే పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిగల చోట్ల ఒక గొర్రె ఖచ్చితంగా నిద్రపోవాలి అంటే దానికి పచ్చిగల చోటు అనే స్థలం కావాలి. చుట్టుపక్కల పచ్చిగా కనిపిస్తే కానీ అది నిద్రపోలేదు. అలాగే మనం చూసుకుంటే ఎన్నో ఇరుకులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఈ అన్ని బాధలలో మనము ముందుకు సాగాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే మనకు కంఫర్ట్ జోన్ ఇచ్చేది దేవుడే. నువ్వు మనుషులందరి దగ్గరికి వెళ్తావు, నాకు ఈ సాయం కావాలి, నాకు ఆ సాయం కావాలని. మళ్ళీ లాస్ట్కి మనం వచ్చి ఆగేది ఎక్కడంటే దేవుడి దగ్గరికి. దేవా అందరి దగ్గరికి వెళ్ళాను, ఎవరు నాకు సహాయం చేయలేకపోయారు, ఎవరు నాకు తోడుగా లేకపోయారు, కానీ ఆఖరికి నువ్వే నాకు తోడుగుండు ప్రభు అని మనం దేవుడి దగ్గరికి లాస్ట్కి వస్తాం. దేవుడు ఏమంటాడు? ముందు నా దగ్గర రావచ్చు కదా అని మాట్లాడతాడు. అయితే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నావు అంటే కోరాకు మళ్ళీ మాట్లాడతారు. దుప్పిని నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను నీ కోసం ఆశపడుతున్నాను. నువ్వు దుప్పి అలాగా నువ్వు దేవుడి కోసం ఆశపడితే దేవుడు నీకు శాంతికరమైన జలములు ఇస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం మనం చూసుకుంటే నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ప్రయాసపడతాం, ఎంతగానో ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంతగానో ప్రయాసపడతాం. ఆ కంఫర్ట్ జోన్ అనేది మనకు దొరకదు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నా మీద మోపము నీ భారం అని మాట్లాడతాడు.
మత్తయిలో చూసుకుంటే ప్రయాసపడి భారం కలిగి మోస్తున్న సమస్త జనులారా వచ్చి నా మీద మోపుతున్నాను. మనకు తెలుసు మనం దేవుడి మీద మోపితే ఆ భారం మనం తగ్గిపోతుందని. మనకు తెలుసు దేవుడు ఒకడే మనకు సహాయం చేయగలుగుతాడని. మనకు తెలుసు దేవుడే ఈ ప్రమాదం నుంచి మనం తప్పిస్తాడని. మనకు తెలుసు దేవుడే మనల్ని అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా చేయగలుగుతాడని. కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము. ఎందుకంటే మనం మనుషులము, మనకున్న జీన్సే అది. కాకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు, దావీదు మహారాజు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్దాం, ఆయనే మనకి ఏమి ఇస్తాడు, సేద తీర్చుచున్నాడు, ఆయననే మనకి చక్కటి విశ్రాంతి కలుగజేస్తాడని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. అలాగే 4వ అధ్యాయం మనం చూసుకుంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కర్రయు నీ దుండమును నన్ను ఆదరించును. ఫస్ట్ 3 అధ్యాయాలు చూసుకుంటే ఆయన అని ఉంది. 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఫస్ట్ 3 అధ్యాయాలు వచ్చేసరికి దేవుడిని గణపరుస్తున్నాడు, అన్ని మొత్తం పాజిటివ్ ఉంది. 4వ అధ్యాయంకి మనం వచ్చేసరికి నెగిటివ్ స్టార్ట్ అయింది. గాఢాంధకారపు లోయలో నేను, ఫస్ట్ 3 అధ్యాయాలు ఆయన ఉంటే ఫస్ట్ 3 వచనాల్లో ఆయన అని ఉంటే 4వ వచనం వచ్చేసరికి నేను అని ఉంది. నా గాఢాంధకారంలో నేను సంచరించును అంటే తప్పిపోతాం ఖచ్చితంగా. ఈ ప్రయాణంలో అనేక సార్లు మనం తప్పిపోతాం, అదైతే ఖచ్చితం. కానీ ఇక్కడ దావీదు మహారాజు అనుభవం పూర్వకంగా రాస్తున్నాడు కాబట్టి ఆయన పాస్ట్లో జరిగేది సంగతులు గుర్తు చేసుకుంటున్నాడు. ఏ సమయంలో దేవుడు నన్ను ఎలా రక్షించాడు, ఏ సమయంలో ఏ బాధ నుంచి దేవుడు నన్ను ఎలా తొలగి. మన జీవితంలో కూడా అనేకమైన గాఢాంధకార లోయలు ఉంటాయి, మనము ఎన్నో చూసుకోవచ్చు. గాఢాంధకారం లోయలో నేను సంచరిస్తున్నప్పుడు ఆయన దొడ్డు కరయు ఆయన దండమును నన్ను ఆదరించను అంటే ప్రతి ఒక్కరి నా జీవితంలో ఇది ఉండొచ్చు, వేరే వాళ్ళ జీవితంలో ఇంకోటి ఉండొచ్చు, కొంతమంది వేరే పాపం ఉండొచ్చు. దేవుడు వాళ్ళని ఆయన దండం ఆయన దుడ్డు కథ తీసి నిలబెడుతుంది సైడ్కి. ఇంకొకరి జీవితం వ్యభిచారం అనేది ఉంది, ఇంకోటి మద్యపానం ఉండొచ్చు. ఏది ఉంటుందో మనకు తెలియదు. నా జీవితంలో ఇది ఉంది, అందరి జీవితంలో ఇదే ఉంటుందని నేను చెప్పలేను. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఉంటుంది. లేని వాళ్ళు ఇంకా ధన్యులు, ఉన్న వాళ్ళందరము ఏంటంటే ఈ సమయం నాకు ఈ వాక్యం వచ్చింది, ఇది అంత అయ్యింది కదా, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జనరల్గా నేను చెప్పుకోను సాక్ష్యం. అయితే మనం ఏంటంటే గాఢాంధకారం లోయలో పాస్ట్లో ఉంటే ఓకే, ఒకవేళ ఇప్పుడు మన జీవితంలో ఇంకా ఏదున్నా నీకు దేవుడికి మాత్రమే, జనులకి నీ దేవుడికి మధ్యలో నీకు ఎవరు సంబంధం లేదు. నువ్వు ఏ గాఢాంధకారం లోయల నుంచి వెళ్తున్నా కానీ కేవలం దేవుడికి తెలుసు, నీకు తెలుసు. జనులు చూడొచ్చు చూడకపోవచ్చు, అది మనకి అవసరం కూడా లేదు. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవన్నిటి నుంచి బయటకు వచ్చినామా సరే దేవుడిని ఆరాధిద్దాం. దీనికన్నా గొప్ప ఆరాధన ఇంకేముండదు. మనం ప్రతిసారి ఆరాధిస్తూనే ఉంటాం, కానీ మన జీవితమే దేవుడికి ఆరాధనకు ఉండాలి. అయితే ఒకవేళ ఇంకా ప్రజెంట్ మనం ఏదైనా తెలియకుండా అదే గాఢాంధకారం లోయల నుంచి వెళ్తుంటే మనము ఈ దినాన మనం చూసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనం చూసి ఎంతో బాధపడతాం, ఎంతో దుఃఖిస్తూ ఉంటాడు. అందులో నుంచి మనం బయటికి వస్తే ఎంతగా ఆనందపడాలి. ఇప్పుడు చూడు, ఆ మురికి పెంటలు ఉన్న నన్ను దానిలో నుంచి దేవుడు ఇప్పుడు ఇక్కడ నిలబెట్టిందంటే నేను దేవుడికి ఇదే పెద్ద ఆరాధన. ఇంకా నేను ఇంకేం ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒకటి ఉంటది. ఈ దినాన మనం అది ఎత్తి పట్టుకొని దేవుడు మనల్ని అక్కడి నుంచి ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి మనకి పైకి లేవనెత్తి మనల్ని ఈ స్థితిలో నుంచోబెట్టుకున్నాడంటే అది కేవలం దేవుడి యొక్క కృపనే. ఎందుకంటే మనంతటా మనం ఏం చేయలేం, మనంతటా మనము ఎక్కడికి వెళ్ళలేం, మనంతటా మనం ఏం చేయలేం. ఈ లోకంలో నీ అంతటా నువ్వు మనమంతటా మనం ఏం చేయలేం. ఎందుకంటే ఖచ్చితంగా ఒక్కసారి మనం క్రైస్తత్వంలోకి వచ్చినా కానీ ఏదైనా వచ్చినా కానీ ఖచ్చితంగా ఇరుకులు ఉంటాయి, ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా అనారోగ్యం పాలవుతాం, ఖచ్చితంగా అప్పుల పాలవుతాం, ఖచ్చితంగా ఇవన్నిటికీ రెడీగానే ఉండాలి మనం. ఇవన్నీ దావీదు మహారాజు చూశాడు. ఇవన్నీ చూసి ఇప్పుడు మళ్ళీ అదే స్టేజ్ లో ఉండి యెహోవా నా కాపరి నాకు లేం కలగదని అంటున్నా. ఇది ఇంత అనుభవపూర్వకమైన మాట అంటే ఇది మనం పలకగలగాలి. ఎప్పుడు పలుకుతామని అంటే ఆ సిచ్యువేషన్ లో నుంచి మనం బయటికి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, అవును ఒకప్పుడు నేను ఆ స్థితిలో ఉన్నా, కానీ దేవుడు ఏం చేసిండు, నన్ను తీసుకొని నిలబెట్టుకున్నాడు. ఒక స్టేజ్లో నేను దేవుడికి ఎంతగానో పాప స్థితిలో ఉన్నా, కానీ దేవుడు ఏం చేసిండు, తీసుకొచ్చి నిలబెట్టి ప్రత్యేకపరుచుకున్నాడు. ఇప్పుడు కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది వాక్యం చెప్తున్నారు, కొంతమంది ప్రార్థన,
ఒక స్థితి నుంచి దేవుడు వాళ్ళని ఇంకో స్థితికి తీసుకొచ్చిండు. దానికోసం మనం దేవుడికి ఆరాధన చెల్లించుకోవాలి. అలాగే ఆరోగ్యం మనం చూసుకుంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చున్నాను. ఖచ్చితంగా కృప అయితే మనకి మనం బ్రతకని రోజులు మన ఎంతటా కృపాక్షేమములు ఉంటాయని దావి మహారాజ్ మాట్లాడుతున్నాను. అవును, ఎన్ని బాధలు వచ్చినాను, ఎన్ని ఆటంకాలు వచ్చినాను, కృప మాత్రం దేవుడు కృప మాత్రం మనల్ని ఎన్నడూ విడవదు. ఎందుకంటే దేవుడు మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అయితే దేవుడు ప్రాణం పెట్టాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. అదే పెద్ద కృప. మనకి కృపా క్షేమములు మనకు లైఫ్ లాంగ్ ఉంటాయి. మనము దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. అవును, మన చింత యావత్తు దేవుడి మీద మోపం అన్నప్పుడు మనం ఇంకెందుకు చింతించాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకా లాస్ట్ వర్డ్ మనం చూసుకుంటే, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఒక స్టేట్మెంట్ అనుకోవచ్చు మనం ఇది. ఎందుకంటే చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదాన్ని. అందరం చెప్పగలుగుతాం, చిరకాలం నేను దేవుడా నీతో, చిరకాలం నేను నిన్ను వదలను. కాకపోతే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. మనం పేతురుది కానీ ఆ నీళ్ళ మీద నడకదు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతుడు మంచి జాలరీ, ఆయనకున్నంత అనుభవం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేదు. కాకపోతే ఎప్పుడైతే అలలు వచ్చినప్పుడు ఆయన చూసి పడిపోయాడో మన అందరం ఈజీగా చెప్పేస్తాం పేతురుకి విశ్వాసం లేదని. కానీ పేతురు చూసినంత సముద్రంలో పట్టిన చేపలు ఎవరు పట్టలేదు అక్కడ. పేతురు తిరిగినంత సముద్రంలో ఎవరు తిరగలేదు అక్కడ. పేతురు చూడని అలా చెప్పండి అవి. పేతురు ఎన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి దానిలోనే ఉన్నాడు. ఆయన అంత పెద్ద అల్లలు చూసి ఉండడా? కానీ చూసి ఉంటాడు. కానీ దానికన్నా పెద్ద అల్లలు వచ్చింది అంటే, దేవుడి దగ్గర మనం చూసి నడుస్తున్నప్పుడు దానికన్నా పెద్ద పెద్ద అల్లలు, పెద్ద పెద్ద కష్టాలు, పెద్ద పెద్ద ఇరుకులు, పెద్ద పెద్ద ఇమ్మతులు ఖచ్చితంగా వస్తాయి. తర్వాత అక్కడనే మనం చూసుకుంటే పేతురుని లేవనెత్తింది ఎవరు? దేవుడే. అంటే మనం చూసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. ఆ పేషెన్స్ కానీ, నమ్మకం, ఆ విశ్వాసం కానీ దేవుడి పట్ల మనం గణపరచాలి. ఈ దినాన మనం అందరం ఇక్కడ కూడుకొని ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఆదివారము, ప్రతి ఆరాధనకి మనము దేవా నన్ను ఈ వారం అంతా కాపాడినందుకు అని చేసుకుంటాం. ఒకవేళ మన జీవితాల్లో కానీ గాఢంధకార స్థితుల నుంచి దేవుడు మన పాస్ట్ నుంచి ఏదైనా లేవనెత్తి ఒకసారి ఎత్తి పట్టుకొని, దేవా ఈ దినాన్న ఆ స్థితిలో నుంచి నన్ను లేవనెత్తుకొని ఈ స్థితిలో నిలబెట్టుకున్నావు అని ఈ దినాన్ని ఆరాధించవలసిందిగా కోరుచున్నాను. ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఈ చిన్న ఆరాధన వాక్యం దేవుడు దీవించును గాక.